ఇది వ్యాన్ కాదు, మన స్కూల్ జ్ఞాపకాల బాక్సు. రోజూ ఇందులో కూర్చొని నవ్విన వాళ్ళంతా ఇప్పుడు జీవితంలో దూరంగా వెళ్ళిపోయారు. స్నేహం అనే మాటకు అర్థం సరిగ్గా ఈ వ్యాన్లో నేర్చుకున్నాను. ఏ పీరియడ్ మిస్ అవ్వకుండా చేర్చే వాళ్ళతో మన బంధం ఇప్పుడు ఈ మిషన్ బాడీలో కనిపిస్తుంది. చూస్తున్నావా, ఈ వెనుక కిటికీ దగ్గరే నేను ఒక అమ్మాయిని తొలిసారిగా చూశాను. ఆమె నవ్వు అప్పట్లో ఓ రోజునే మార్చేసింది. ఇప్పుడు మాత్రం అదే జ్ఞాపకం రోజువారీగా బాధిస్తుంది. ఈ వ్యాన్కి ముందు కూర్చుంటే అప్పుడు టైంకి లేట్ అయిందని టెన్షన్ పడేవాణ్ణి. ఇప్పుడు మాత్రం లేట్ అయిన కాలమే నన్ను వదిలేసింది. నువ్వు నేను మన బ్యాచ్ అంతా ఈ వ్యాన్లో ఎక్కడెక్కడో తిరిగాం. ఇప్పుడు వాళ్ళందరూ ఓ సెల్ ఫోన్ కాంటాక్ట్గా ఎందుకు మిగిలిపోయారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ వినిపిస్తుంది డ్రైవర్ అన్న గట్టిగా హారన్ కొట్టే శబ్దం, లేట్ అవుతున్నావెక్కురా అని అరిచిన పిలుపు. ఇప్పుడు ఎవ్వరూ పిలవడం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమూ లేదు. ఇది స్కూల్ వ్యాన్ కాదు, కాలం అర్థమయ్యే లోపే మనల్ని పెద్దవాళ్ళుగా మార్చేసిన ఓ టైం మిషన్.